హాయ్ ఆల్, వెల్కమ్ టు వంశ్ కార్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హోండా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ అనేది, అలాగే మారుతి సుజుకి రీసెంట్గా లాంచ్ చేసిన న్యూ డిజైర్ ఫేస్ లిఫ్ట్ యొక్క కంపారిజన్ అనేది చూద్దాము. రెండిట్లో మనకు ఏ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతున్నాయి, అలాగే వాటి ఫ్యూచర్స్, అలాగే ఇంజన్ ఆప్షన్స్, అలాగే మీకు అనేది డీటెయిల్గా మీకు అనేది రివ్యూ అనేది చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి మీరు అనేది ఛానల్ని ఫస్ట్ టైం అనేది చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. ముందుగా అమేజ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ వచ్చేసి టోటల్లీ చేంజ్ చేయడం జరిగింది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. దీంతో పాటు మనకు బడ్జెట్ సెడాన్స్లో ఫస్ట్ టైం ఈ అమేజ్లో మాత్రమే మనకు అడాస్ లెవెల్ 2 అడాస్ అనేది ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కెమెరా బేస్డ్ అనేది రడార్ నుంచి అనేది కాకుండా కెమెరా బేస్డ్ ఎడాస్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. బట్ మనకు డిజైర్కి వచ్చేసే వరకే ఎలాంటి ఎడాస్ ఫీచర్స్ అనేది ఇందులో రాదు. డిజైర్ కూడా మనకు టోటల్లీ ఫ్రంట్ గ్రిల్ అనేది టోటల్లీ చేంజ్ చేయడం జరిగింది. మనకు టోటల్లీ డిజైర్లో కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది రావడం జరుగుతుంది. డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే అమేజ్లో మనకు లెంత్, అలాగే డిజైర్ లెంత్ సేమ్ ఉంటుంది 3995, విడ్త్ కూడా మనకు సేమ్ ఉంటుంది. అలాగే హైట్ వచ్చేసి మనకు 25mm డిజైర్లో ఎక్కువ రావడం జరుగుతుంది. వీల్ బేస్ వచ్చేసి 20mm మనకు అమేజ్లో ఎక్కువ రావడం జరుగుతుంది. డిజైర్లో మనకు 2450 వీల్ బేస్ ఉంటే మనకు అమేజ్లో వచ్చేసి 2470 వీల్ బేస్ ఉంటుంది. ఇంజన్ విషయానికి వచ్చినైతే అమేజ్ మనకు పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది. డిజైర్ వచ్చేసి పెట్రోల్ అండ్ సిఎన్జీలో ఆప్షన్ ఉంటుంది. అమేజ్ వచ్చేసి 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ వస్తే డిజైర్లో మనకు 3 సిలిండర్ ఇంజన్ రావడం జరుగుతుంది. పవర్ వచ్చేసి 89 bhp అమేజ్ ప్రొడ్యూస్ చేస్తే మనకు డిజైర్ వచ్చేసి 80 bhp పవర్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 110 mm టార్క్ అనేది మనకు అమేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ మనకు డిజైర్లో 1 mm అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ సివిటీ గేర్ బాక్స్ అనేది మనకు అమేజ్లో రావడం జరుగుతుంది. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఏఎంటీ మాత్రమే మనకు ఇందులో డిజైర్లో రావడం జరుగుతుంది. ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే అమేజ్ వచ్చేసి 8 lakhs నుంచి 10.90 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది ఉంటుంది. అదే డిజైర్కి వచ్చేసి మనకు బేస్ మోడల్ 6.79 నుంచి టాప్ మోడల్ 10.14 lakhs వరకు ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది వెళ్తుంది. మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే డిజైర్లో మనకు 25 kmpl మైలేజ్ రావడం జరుగుతుంది. అదే మనకు అమేజ్లో 19 kmpl వస్తుంది. మనకు రెండిట్లో వచ్చేసి అలైవీల్స్ 15 inches అలైవీల్స్ వస్తాయి. డిజైర్లో వచ్చేసి 9 inch టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. అమేజ్లో వచ్చేసి 18 inch టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇది కూడా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో వైర్లెస్ ఛార్జింగ్ అనేది రావడం జరుగుతుంది. డిజైర్లో వచ్చేసి 1 touch సన్ రూఫ్ అండ్ 360 కెమెరా అనేది రావడం జరుగుతుంది. అమేజ్లో వచ్చేసి సన్ రూఫ్ అండ్ 360 కెమెరా అనేది ఏమీ రాదు. అలాగే మనకు సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో బేస్ మోడల్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఏబిఎస్, ఈబిడి, హిల్ ఇల్ అసిస్ట్, టీపీఎంఎస్, రియర్ పార్కింగ్ సెన్సర్స్ అన్ని సేఫ్టీ ఫీచర్స్ అనేది రెండిట్లో అనేది రావడం జరుగుతుంది. అడిషనల్లీ లెవెల్ 2 అడాస్ అనేది మనకు అమేజ్లో అనేది రావడం జరుగుతుంది. డిజైర్లో అనేది అడాస్ అనేది ఏమీ రాదు. రెండిట్లో మనకు రియర్ ఏసీ వెంట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అండర్ 12 lakhsలో సివిటీ గేర్ బాక్స్తోని అడాస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ అమేజ్ అనేది కన్సిడర్ అనేది చేయొచ్చు. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో మనకు డిజైర్కి వచ్చేసి 5 star రేటింగ్ అనేది రావడం జరిగింది. అలాగే అమేజ్కి వచ్చేసి ఎలాంటి క్రాష్ టెస్ట్ అనేది జరగలేదు. కాబట్టి మనకు ఒక సేఫెస్ట్ వెహికల్ విత్ మైలేజ్ 25 kmpl మైలేజ్ అనేది మనకు డిజైర్లో రావడం జరుగుతుంది. ఒకవేళ మైలేజ్ పరంగా మీరు అలాగే సేఫెస్ట్ వెహికల్ చూస్తున్నట్టయితే డెఫినెట్లీ అనేది డిజైర్ అనేది కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. రెండింటి మధ్యలో ఫ్యూచర్స్ అలాగే సేఫ్టీ ఫీచర్స్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అనేది నేను తెలియజేశాను అనుకుంటాను. ఒకవేళ ఫ్యూచర్స్ అనేది నేను ఏమైనా మిస్ చేసి ఉంటే దయచేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ.